ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. నీ పురుషుని ఎరగను కానీ ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో నీ మాట చెప్పున జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియును చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అన్న పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ప్రజలందరికీ తెలియచేయనది ఏమనగా, ప్రజాసంతో వ్రాయించుకోవలసిందిగా కైసర్ రాజు నిర్ణయించడం వలన అందరూ ప్రజాసంతో వ్రాయించుకోవాలని తెలియజేస్తున్నాము. మీ ఇంట్లో స్థలం ఉంటే చేర్చుకుంటారా? క్షమించనయ్యా, మేము చాలా మంది ఉన్న స్థలం సరిపోదు. అఖిల్ రాజాది రాజు హేరోదు రాజు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి పూజింపవచ్చాం. సరే, మీరు వెళ్ళి ఆ శిష్యుల విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియదు. నేను రాజులకే రాజు హేరోదు రాజును నేను వేరొక దేవుని పూజించడమా? అసంభవం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. అన్నదారా మన కొరకు యేసు పుట్టాడంట. అవునంటారా? యేసయ్య పుట్టాడంట. ఇంటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెప్పెను. క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగ రారే గొల్లవారనారా, రారే గొల్లవారనారా. ఇంటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెప్పెను. క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగ రారే గొల్లవారనారా. పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. పశువుల పాదాలు మరియమ్మ గర్భాన, పశువుల పాదాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మ